అందరూ ఎంతో ఎక్సైటింగ్గా ఎదురు చూసిన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలాగే గ్రేట్ ఇండియన్ సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రైమ్ మెంబర్స్కి, నాన్ ప్రైమ్ మెంబర్స్ మాత్రం రేపటి వరకు వెయిట్ చేయవలసిందే. ఈరోజు వీడియోలో మనం ముఖ్యంగా మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏ బడ్జెట్స్లో ఏ మొబైల్ అయితే బెస్ట్ అన్నది అయితే ఈరోజు మీకు నేను కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో నేను ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇవ్వను అనమాట, చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఇస్తాను. మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి మీకు ఏది బెస్ట్ మొబైల్ మీరు అయితే డిసైడ్ చేసుకోవచ్చు. సో నేనైతే మొత్తం అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్కి రెండుకి సంబంధించిన మొబైల్స్ అయితే ఇక్కడ నేను తీసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? హే ఫోక్స్, నా పేరు బాలు. వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ బాలు సానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో మనకు బ్యాంక్ ఆఫర్ ఎంత వస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఫ్లిప్కార్ట్లో ఎస్బీఐ కార్డ్ మీద అయితే ఆఫర్ ఉంది. ఎస్బీఐ కార్డ్ యూజ్ చేసినట్లయితే మనకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది క్యాష్ బ్యాక్ కాదు, ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు సేవింగ్స్కి సంబంధించిన డీటెయిల్స్. 16th నుంచి 17th మధ్యలో షాపింగ్ చేసే వాళ్ళకి మ్యాక్సిమం డిస్కౌంట్ అయితే 1750 అయితే దొరుకుతుంది. అలాగే 18th నుంచి 21st వరకు అయితే ఎవరైతే షాపింగ్ చేస్తారో వాళ్ళకి మ్యాక్సిమం డిస్కౌంట్ 1500 మాత్రమే వస్తుంది అనమాట. సో 10% అప్ టు 1750 till 17th. మొదటి 2 రోజులు ఎవరైతే షాపింగ్ చేస్తారో ఫ్లిప్కార్ట్లో వాళ్ళకు మ్యాక్సిమం 1750 రూపాయలు అయితే దొరుకుతుంది. ఇది క్రెడిట్ కార్డ్కి సంబంధించిన డిస్కౌంట్ అనమాట. అలాగే మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు, ఓన్లీ డెబిట్ కార్డ్ మాత్రమే ఉందనుకుంటే మాత్రం మీకు ఓన్లీ 1250 రూపాయలు వస్తుంది. అలాగే 18th నుంచి 21st వరకు అయితే మీకు రోజుకి 1000 రూపాయలు మాత్రమే వస్తుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేసే అమౌంట్ వచ్చేసి 30,000 అబోవ్ ఉన్నట్లయితే కనుక మీకు పైన చూపించిన డిస్కౌంట్తో పాటు అడిషనల్గా ఇంకొక 1250 రూపాయలు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా 1750 ప్లస్ 1250 కలుపుకుంటే మీకు టోటల్ 3000 వరకు అయితే డిస్కౌంట్ వస్తుంది. ఒకసారి అమెజాన్లోకి వెళ్ళి కూడా చెక్ చేద్దాము. సో ఇది అమెజాన్కి సంబంధించిన బ్యాంక్ ఆఫర్ అనమాట. అమెజాన్లో వచ్చేసి మనకు హెచ్డిఎఫ్సి కార్డ్ మీద అయితే డిస్కౌంట్ లభిస్తుంది. ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనమాట. ఇది కూడా క్యాష్ బ్యాక్ అయితే కాదు. దీంతోపాటు మనకు అమెజాన్ బోనస్ ఆఫర్ కూడా ఇస్తుంది అనమాట. అది అమెజాన్ పే క్యాష్ బ్యాక్లో అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఆఫర్ డీటెయిల్స్ చూసినట్లయితే సేమ్ ఫ్లిప్కార్ట్ లాగానే ఇక్కడ కూడా మనకు 16 నుంచి 17 మధ్యలో మీరు షాపింగ్ చేసినట్లయితే మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ 1750 వస్తుంది. ఇది క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అనమాట. ఇన్ కేస్ మీరు డెబిట్ కార్డ్ యూజ్ చేసి షాపింగ్ చేసినట్లయితే కనుక మీకు మ్యాక్సిమం 1250 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అనమాట. మీకు మినిమం డిస్కౌంట్ ఎలిజిబుల్ కావాలంటే మినిమం మీరు 5000 అయితే షాపింగ్ చేయవలసి ఉంటుంది. అలాగే 18th నుంచి 23rd వరకు, ఫ్లిప్కార్ట్ వచ్చేసి మనకి 21st వరకు అనమాట. కాకపోతే ఎలాగో అది ఎక్స్టెండ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి అమెజాన్లో మనకు 18th నుంచి 23rd వరకు అయితే సేల్ నడుస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు 18th నుంచి మ్యాక్సిమం 1500 డిస్కౌంట్ మాత్రమే వస్తుంది అనమాట. ఇది క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి. ఇన్ కేస్ మీరు డెబిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే ఈ రోజుల్లో మీకు ఓన్లీ 500 మాత్రమే డిస్కౌంట్ వస్తుంది అనమాట. అలాగే మనకు బోనస్ క్యాష్ బ్యాక్ అన్నది కూడా ఉందన్నమాట. ఇన్ కేస్ మీరు షాపింగ్ 30,000 అబోవ్ చేసినట్లయితే కనుక అడిషనల్ 1250 రూపీస్ కూడా వస్తుంది. సేమ్ ఫ్లిప్కార్ట్లో ఎలాగైతే వస్తుందో, కాకపోతే ఫ్లిప్కార్ట్లో మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు బోనస్ క్యాష్ బ్యాక్ అనేది అమెజాన్ పే క్యాష్ బ్యాలెన్స్ కింద అయితే వస్తుంది. సో ఇది బ్యాంక్ ఆఫర్కు సంబంధించిన డీటెయిల్స్. ఇక లేట్ చేయకుండా మనం మొబైల్స్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ నేను లో బడ్జెట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. లోయెస్ట్ బడ్జెట్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే మీ బడ్జెట్ ఎవరికైతే 5000 to 6000 మధ్యలో ఉందో సో వాళ్ళకైతే ఒక బెస్ట్ మొబైల్ ఏంటంటే కనుక రియల్మీ C11 అని చెప్పొచ్చు. దీని ఎంఆర్పి వచ్చేసి మనకు ఆఫర్లో 6500 ఉందన్నమాట. దీనికి మనకు 10% డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకు 650 రూపీస్ అయితే లెస్ అవుతుంది. దీంతో మనకు 5850 ఎఫెక్టివ్ ప్రైస్లో అయితే మీకు మొబైల్ వస్తుంది. మంచి ఆండ్రాయిడ్ మొబైల్, అది కూడా తక్కువ బడ్జెట్లో. నా దగ్గర ఇంకా ఎక్కువ బడ్జెట్ లేదు, 6000 లోపే నాకు ఒక మొబైల్ కావాలనుకునే వాళ్ళకైతే ఈ మొబైల్ని అయితే మీరు చూడొచ్చు అనమాట. రియల్మీ C11. దీంట్లో మైనస్ ఏంటంటే మనకు ఓన్లీ 2GB ర్యామ్ ఉంటుందన్నమాట. 2GB ర్యామ్ వల్ల అయితే ఎక్కువ మనం మల్టీ టాస్కింగ్ అయితే చేయలేము. మీకు ఫోన్ అప్పుడప్పుడు ల్యాగ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో కాకపోతే బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి ఇదైతే ప్రస్తుతానికి ఉన్న బెస్ట్ మొబైల్ అనమాట. రియల్మీ C11 ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 5850 పడుతుంది. ఇక మీ బడ్జెట్ 6,000 to 7,000 ఉన్నట్లయితే కనుక మీకున్న ఒక బెస్ట్ ఆప్షన్ వచ్చేసి పోకో C3 అనమాట. ఇది వచ్చేసి ఎంఆర్పి 7500 ఉంది. మీకు 750 10% డిస్కౌంట్ అయితే పోతే మాత్రం మీకు 6750కి అయితే ఈ మొబైల్ వస్తుంది. 6750లో ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకు 3GB ర్యామ్తో వస్తుంది, 32GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. బట్ కెమెరాస్ గురించి అయితే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. బిలో 10,000 మొబైల్స్లో అయితే మాత్రం కెమెరా అయితే అంత గ్రేట్ అయితే ఉండదు. రెగ్యులర్ యూసేజ్కి అయితే మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక దీని స్పెక్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు 3GB 32GB అండ్ ఇది వచ్చేసి 6.53 HD+ డిస్ప్లే అనమాట. మనకు 10,000 బిలోలో అన్ని కూడా HD+ డిస్ప్లేనే ఉంటాయి. 1 or 2
మొబైల్స్ ఉన్నాయి మనకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉన్నాయి కూడా, అవి కూడా చూపిస్తాను మీకు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ సెటప్ కెమెరా అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే బ్యాటరీ వచ్చేసి 5000 మిలియాంప్ అవర్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఇది మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్తో అయితే పనిచేస్తుంది. మీకు ఇందులో కావాలంటే 4GB 64GB వేరియంట్ కూడా ఉంది. దానికి ఇంకొక 1000 అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మీరు వెరీ టైట్ బడ్జెట్లో ఉన్నారు, 6750 మీ బడ్జెట్ అయితే కనుక మాత్రం ఈ మొబైల్ అయితే ఒక లుక్ వేయచ్చు. ఇక 7000 to 8000 మధ్యలో అయితే పెద్ద మొబైల్స్ అయితే లేవు, కానీ మీకు 9000 కనుక మీరు బడ్జెట్ అఫోర్డ్ చేసినట్లయితే మీకు ఒక బెస్ట్ మొబైల్ ఉందన్నమాట. అది వచ్చేసి రెడ్మీ 9 ప్రైమ్ అనమాట. ఇది వచ్చేసి మనకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 10,000 అనమాట. మనకు 1000 డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఎఫెక్టివ్ ప్రైస్ మనకు 9000కి అయితే వస్తుంది. ఇది మనకు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే 4GB 64GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇక దీని స్పెక్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకు హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. అలాగే మీకు కెమెరా కూడా చాలా బాగుంటుంది. ఇది క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. మనకు అల్ట్రా వైడ్ కూడా ఉంది, మ్యాక్రో లెన్స్ కూడా ఉంది, అలాగే పోర్ట్రేట్ కూడా ఉందన్నమాట. కెమెరా అయితే చాలా బాగుంటుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇచ్చారు. ఇది మీడియాటెక్ G80 ప్రాసెసర్తో వస్తుంది. దానివల్ల మనం కొంచెం గేమింగ్ కూడా ఆడొచ్చు అనమాట. అలాగే 5020 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది అనమాట. మనకు 9000లో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఉన్న బెస్ట్ మొబైల్ అంటే ఇది ఒక్కటే అనమాట. బడ్జెట్లో మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఉందన్నమాట. అది వచ్చేసి పోకో M2. ఇది వచ్చేసి బెస్ట్ 6GB మోడల్ అనమాట. మనకు అండర్ 10,000లో 6GB మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఎంఆర్పి వచ్చేసి 10,500 ఉంది. మనకు అంటే 1050 డిస్కౌంట్ వస్తుంది. 9450 ఎఫెక్టివ్ ప్రైస్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో మనకు స్టార్టింగ్ నుంచి 6GB ర్యామ్ అయితే వస్తుంది. 6GB ప్లస్ 64GB వేరియంట్ అనమాట. సో సేమ్ ఫీచర్స్ మిగతా అన్ని కూడా రెడ్మీ 9 ఉందో సేమ్ అవే ఫీచర్స్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఇందులో కూడా మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. బట్ ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మనకు PTI ప్రొటెక్షన్తో వస్తుంది. సో దానివల్ల మనకు ఫోన్ అనేది స్ప్లాష్ ప్రూఫ్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు 128GB మోడల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఒక 1000 ఎక్స్ట్రా పెట్టుకున్నట్లయితే కనుక మనకు 11,500కి అయితే వస్తుంది. ప్రజెంట్ ఉన్న ఆప్షన్స్లో బెస్ట్ 6+ 128GB మోడల్ అంటే ఇదే అని చెప్పొచ్చు, పోకో M2. ఇన్ కేస్ మీకు 128GB అవసరం లేదు, 64GB నాకు చాలా అనుకుంటే మాత్రం 9500లో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇది కూడా మనకు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అండ్ క్వాడ్ కెమెరా సెటప్ అండ్ చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇన్ కేస్ మీ బడ్జెట్ అరౌండ్ 10,000 అయితే కనుక మీరు రెడ్మీ 9 కానీ లేకపోతే పోకో M2 కానీ అయితే తీసుకోండి. నెక్స్ట్ 10 నుంచి 12,000 లోపు ఉన్న బెస్ట్ మొబైల్ ఏంటంటే కనుక రెడ్మీ నోట్ 8. ప్రజెంట్ మనకి ఇప్పుడు ఆఫర్లో దీని ప్రైస్ అయితే 11,500 అయితే పెట్టారు. మనకు 1150 డిస్కౌంట్ కూడా వస్తుంది. దీంతో మనకు ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 10,400కి అయితే వస్తుంది. సో ఈ బడ్జెట్లో చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది 4GB ప్లస్ 64GB వేరియంట్ అనమాట. దీని ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇది మనకు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఇందులో మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి మనకు 48 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. కెమెరా అయితే చాలా సూపర్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఇది బెస్ట్ మొబైల్ అనమాట. కెమెరా క్లారిటీ చూసుకున్నట్లయితే కనుక అలాగే ఫ్రంట్ అయితే మనకు 13 మెగాపిక్సెల్ ఉంటుంది. 4000 mAh బ్యాటరీ వస్తుంది. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే కనుక ఇది మనకు స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు అయితే చాలా బాగుంటాయి మీడియాటెక్ ప్రాసెసర్తో కంపేర్ చేసినట్లయితే. సో మీ బడ్జెట్ 10,500 అయితే కనుక ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు, రెడ్మీ నోట్ 8. సేమ్ అదే బడ్జెట్లో రెడ్మీ నోట్ 8తో పాటు మనకు ఇంకొక మొబైల్ కూడా ఉంది. అది వచ్చేసి రియల్మీ 7i అనమాట. ఇది కూడా సేమ్ ఫీచర్స్ ఆల్మోస్ట్. ఇది కూడా 4GB 64GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసి 11,999 అంటే 12,000 దాదాపు. సో మనకు 1,200 డిస్కౌంట్ పోతే మనకు 10,800కి అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇక దీని ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే తక్కువ బడ్జెట్లో మనకు 90Hz డిస్ప్లే కావాలంటే మీరు ఈ మొబైల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇందులో కూడా మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. అండ్ బడ్జెట్లో మనకు 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే దొరుకుతుంది. అలాగే ఫ్రంట్ మనకు 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి ఓన్లీ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనమాట. అదొక్కటే ఇందులో మైనస్ పాయింట్. లేకపోతే మిగతా అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. 90Hz డిస్ప్లే అండ్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. బట్ డిస్ప్లే దగ్గర మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సిందే. ఇన్ కేస్ డిస్ప్లే మీకు హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఇంకా ఈ బడ్జెట్లో మీరు రెడ్మీ నోట్ 8కి అయితే వెళ్ళవచ్చు. నెక్స్ట్ మీ బడ్జెట్ 11,000 నుంచి 12,000 మధ్య ఉన్నట్లయితే కనుక ఒక బెస్ట్ ఆప్షన్ వచ్చేసి పోకో M2 Pro అనమాట. బడ్జెట్లో మీకు రెడ్మీ 9 Pro కూడా వస్తుంది, అమెజాన్లో ఉంటుంది. కాకపోతే దాని మీద ఇది ఇంకా బెటర్ మొబైల్. ఎందుకంటే దీంట్లో మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ మనకు ఛార్జర్ కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. దీని ప్రైస్ వచ్చేసి మనకు 13,000 ఉంది. అండ్ డిస్కౌంట్ తీసేస్తే మనకు 11,700కి అయితే వస్తుంది. 11,700లో ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇక దీని ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే 6.67 ఇంచ్తో వస్తుంది. క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ ఉంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఉంది. ఇది కూడా మనకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అనమాట. 720G
జీ ప్రాసెసర్. ఇది వచ్చేసి మీరు మ్యాక్సిమం 18,000 20,000 అప్ టు ఆ రేంజ్ మొబైల్స్ కూడా ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. అలాగే ఇది మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. చాలా బెస్ట్ మొబైల్ అనమాట. ఇన్ కేస్ మీ బడ్జెట్ మాత్రం 11,000 to 12,000 మధ్యలో ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఈ మొబైల్ని అయితే ఒక లుక్ వేయండి. చాలా మంచి ఆప్షన్ అవుతుంది పోకో M2 Pro. నేను చెప్పే అన్ని మోడల్స్ కూడా స్టార్టింగ్ వేరియంట్స్ అనమాట. ఏదైతే 4+64GB వేరియంట్స్. ఇన్ కేస్ మీకు 128GB కావాలంటే మీరు ఇంకొక 1000 to 1500 అయితే ఎక్స్ట్రా పే చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ మీ బడ్జెట్ 13,000 to 14,000 ఉన్నట్లయితే కనుక ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రియల్మీ నార్జో 20 Pro అనమాట. ఇందులో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. 1500 బడ్జెట్లో 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మాత్రం అమేజింగ్ అని చెప్పాలి. సో దీంట్లో మనకు ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే ఇది క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్. ఇది వచ్చేసి మనకు 6.5 Full HD+ డిస్ప్లేతో వస్తుంది. అండ్ స్టార్టింగ్ వచ్చేసి 6GB 64GB అయితే వస్తుంది వేరియంట్. ఇన్ కేస్ మీకు 128 కావాలంటే మాత్రం మీరు ఇంకొక 1000 అయితే ఎక్స్ట్రా పెట్టాలి. సో ఎవరికైతే ఛార్జింగ్ ఎక్కువ ప్రయారిటీ అనుకుంటారో, ఫ్రీక్వెంట్గా మీకు ఛార్జింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకైతే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు రియల్మీ నార్జో 20 Pro. ఇంకా అలాగే 13,000 నుంచి 15,000 మధ్యలో చూసుకున్నట్లయితే మనం కొన్ని సామ్సంగ్ మొబైల్స్ అయితే ఉన్నాయి. వీటిలో మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు అయితే దొరకవు. సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్స్ Exynos 9611 ప్రాసెసర్లు అయితే ఉంటాయన్నమాట. కాకపోతే ఇందులో మనకు స్క్రీన్ క్వాలిటీ చాలా బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి అనమాట, డిస్ప్లే చాలా బాగుంటుంది. సో ఎవరికైతే డిస్ప్లే అండ్ కెమెరా మోస్ట్ ప్రయారిటీ అనుకుంటారో వాళ్ళైతే సామ్సంగ్ మొబైల్స్కి అయితే వెళ్ళొచ్చు. సో రీసెంట్గానే మనకు లాంచ్ అయిన మోడల్, కొత్త మోడల్ ఇది సామ్సంగ్ గెలాక్సీ F41 అనమాట. ఇది మనకు వచ్చే స్టార్టింగ్ వేరియంట్ 664తో వస్తుంది. దీని ఎంఆర్పి వచ్చేసి 15,500 ఉంది. మనకు డిస్కౌంట్ పోగా మనకు 14,000కి అయితే వస్తుంది. పేరెంట్స్ కానీ ఎవరికైనా మీ సిస్టర్ కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇలాంటి మొబైల్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది గేమింగ్ అయితే పనికిరాదు అనమాట. ఇన్ కేస్ మీరు గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం దీని జోలికి అయితే వెళ్ళకండి. సో సేమ్ బడ్జెట్లో మనకున్న ఇంకొక ఆప్షన్ వచ్చేసి సేమ్ సామ్సంగ్ M31 అనమాట. ఇది కూడా సామ్సంగ్ నుంచి వచ్చింది. ఇది కూడా సేమ్ 6GB 64GB వేరియంటే. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్సే ఉంటాయన్నమాట. కాకపోతే M31 అనేది ఓల్డ్ మోడల్, F41 అనేది రీసెంట్గా లాంచ్ అయిన మోడల్ కాబట్టి మీరు F41కి అయితే వెళ్ళండి ఇన్ కేస్ మీరు సామ్సంగ్ ఫ్యాన్ అయితే కనుక. సో ఇవి మనకు 6,000 నుంచి 15,000 లోపు ఉన్న డిఫరెంట్ మొబైల్స్ అనమాట బడ్జెట్లో. 15,000 నుంచి 20,000లో చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ మోడల్స్ అయితే అవైలబుల్ లేవు. ఓన్లీ 3 మోడల్స్ అయితే మీకు నేను సజెస్ట్ చేస్తాను. యాక్చువల్గా 4 అనమాట. ఇది 4th వన్ LG G8X. యాక్చువల్గా ఇది మన ఫస్ట్ ప్రిఫరెన్సే. కాకపోతే ఈ ఫోన్ అయితే ఓన్లీ పబ్లిసిటీకి వాళ్ళు యూజ్ చేశారు. ఇదైతే స్టాక్ అయితే లేదనమాట. నేనైతే చెక్ చేస్తున్నాను సేల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది నాట్ అవైలబుల్ లేకపోతే కమింగ్ సూన్ అని ఇలాగే కనిపిస్తుంది, కానీ ఎప్పుడు అవైలబుల్ అయితే మనకు కనిపించలేదు. ఇది జస్ట్ పబ్లిసిటీ కోసమే వాళ్ళు ఈ ఆఫర్ అయితే తీసుకొచ్చారు. ఈ సేల్లో అన్నిటికంటే ఎక్కువ టాక్ నడిచింది కూడా దీ మొబైల్ గురించే. సో ఎవరైనా దీని మీద హోప్స్ పెట్టుకుంటే దాని గురించి అయితే వదిలేసుకోండి. సో ఈ మోడల్ని తీసేస్తే కనుక మనకు 15 నుంచి 20,000 మధ్యలో ఓన్లీ 3 మొబైల్స్ మాత్రం ఉన్నాయి బెస్ట్ మొబైల్స్. అందులో నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది వచ్చేసి రియల్మీ 7 Pro అనమాట. ఇది చాలా మంచి మొబైల్. మీ బడ్జెట్ కనుక 20,000 అంటే కనుక మనకు 1,500 డిస్కౌంట్ వస్తుంది ఎలాగో. సో మన ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 18,500 అయితే పడుతుంది. ఇది వచ్చేసి మనకు 6GB + 128GB వేరియంట్ అనమాట. ఇందులో మీరు ఫీచర్స్ చూసినట్లయితే ఒకసారి ఇది వచ్చేసి మనకు 6.4 ఇంచ్ Full HD+ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే వచ్చేసి మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనమాట. అలాగే ఇది 4500 mAh బ్యాటరీతో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. అలాగే ఛార్జింగ్ వచ్చేసి మనకు 65 వాట్స్ సూపర్ డాట్ ఛార్జింగ్ అనమాట. ఇంకా చూస్ చేసుకున్నట్లయితే 20,000లో ఈ మొబైల్ని చూస్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. అలాగే మెయిన్ థింగ్ వచ్చేసి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది అనమాట. మనకు కావాల్సిన అన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం 20,000 లోపు అయితే ఈ మొబైల్కే ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు రియల్మీ మొబైల్ వద్దు, నాకు IPS LCD స్క్రీన్ ఉన్నా సరిపోతుంది, అమోల్డ్ స్క్రీన్ అవసరం లేదు అనుకుంటే ఇంకా మీరు ఈ పోకో X3 మీద అయితే ఒక లుక్ వేయచ్చు. ఇది కూడా చాలా మంచి మొబైల్ అనమాట. ఇది కూడా మనకు 6GB + 128GB వేరియంట్ అనమాట. దీంట్లో మనకు ప్రాసెసర్ వచ్చేసి 732G ప్రాసెసర్ అయితే వస్తుంది. ఈ రెండు కూడా 720G అండ్ 732G ప్రాసెసర్లు రెండు కూడా గేమింగ్ కోసం డిజైన్ చేసినవి. రెండిట్లో కూడా గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలవు. ఇందులో కూడా మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇది కూడా Full HD+ డిస్ప్లే అనమాట. కాకపోతే ఇది అమోల్డ్ స్క్రీన్ అయితే కాదు. ప్రైస్ వచ్చేసి 18,500 ఉంది. మనకు మాక్సిమం వచ్చేసి 1750 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు 16th నుంచి 17th మధ్యలో పర్చేజ్ చేసినట్లయితే కనుక మీకు ఎఫెక్టివ్ ప్రైస్ 16,750కి అయితే వస్తుంది. ఇక మెయిన్ రియల్మీ 7 Pro అండ్ పోకో X3 మధ్య డిఫరెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనకు రియల్మీ 7 Pro వచ్చేసి మనకు AMOLED డిస్ప్లేతో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే అనమాట. అలాగే అది 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. 90 Hz డిస్ప్లేతో
డిస్ప్లేతో వస్తుంది. ఆ పోకో X3 చూసుకున్నట్లయితే ఇది మనకు 120Hz డిస్ప్లేతో వస్తుంది. అలాగే సేమ్ 732G ప్రాసెసర్ వస్తుంది. IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. అమోల్డ్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇదే బడ్జెట్ లో మనకున్న ఇంకొక బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎవరైతే సామ్సంగ్ మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళకి వచ్చేసి బెస్ట్ ఆప్షన్ నేను చెప్తాను. సామ్సంగ్ M31s అనమాట. ఇది కూడా మనకు 6GB 128GB వేరియంట్. ఇది వచ్చేసి 18,500 ఉంది. మనకు 1750 డిస్కౌంట్ పోయినట్లయితే 16,750కి అయితే వస్తుంది. సో దీంట్లో కూడా మనకు కెమెరా చాలా బాగుంటుంది. సూపర్ అమోల్డ్ డిస్ప్లే వస్తుంది సామ్సంగ్ కాబట్టి. కాకపోతే ఇందులో మనకు ప్రాసెసర్ అంత ఉండదన్నమాట. కాకపోతే ఇది మనకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వస్తుంది అనమాట ఈ మొబైల్కి. ఎవరికైతే కెమెరా, డిస్ప్లే అండ్ బ్యాటరీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటారో వాళ్ళు అయితే ఈ మొబైల్ చెక్ చేసుకోవచ్చు. బట్ గేమింగ్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి సామ్సంగ్ మొబైల్స్లో. గేమింగ్ ఆడాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు రియల్మీ కానీ పోకో X3 కానీ అయితే ఈ మోడల్స్ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ బడ్జెట్ అబౌట్ 20,000 ఉన్నట్లయితే కనుక 20,000 to 25,000లో ఒక 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ X3. ఇది వచ్చేసి 6+ 128GB వేరియంట్. ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ అయితే వస్తుంది. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి 24,000 అరౌండ్ ఉండేది. దీన్ని ప్రైస్ అయితే డ్రాప్ చేశారు ప్రజెంట్. 22,000 ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసి. అలాగే మనకు 1750 డిస్కౌంట్ పోతే మనకు 20,250కి అయితే వస్తుంది. 20,000లో ఒక బెస్ట్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అనమాట. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా స్నాప్డ్రాగన్ 720G అండ్ 732G నుంచి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ చూసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో 20,000-25,000లో ఉన్న ఇంకొక బెస్ట్ మొబైల్ ఏంటంటే ఇప్పటికి కూడా రెడ్మీ K20 Pro అని చెప్పొచ్చు. నేను యూజ్ చేసే మొబైల్ ఇది ప్రజెంట్. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డేలోనే కొన్నాను. ఇది 25,000 ఉండింది అప్పుడు. కాకపోతే ఇప్పుడు కూడా 23,000 ఉంది. ఓన్లీ 2,000 ప్రైస్ మాత్రమే డ్రాప్ అయింది. మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో దీంట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఇది సెల్ఫీ కెమెరా, పాపప్ కెమెరా అనమాట. సో కొంతమందికి పాపప్ కెమెరా నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకైతే పర్సనల్గా పాపప్ కెమెరా ఎక్కువ యూజ్ చేయను. ఎందుకంటే ఫేస్ అన్లాక్ అన్నది మనం పాపప్ కెమెరా నుంచి ఎక్కువ యూజ్ చేయలేము. బట్ సెల్ఫీ కెమెరా అయితే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది మనకు వచ్చేసి సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. అండ్ ఛార్జింగ్ కూడా 27 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ మనకు బాక్స్లో అయితే మాత్రం ఓన్లీ 18 watts ఫాస్ట్ ఛార్జింగే ఇస్తారు వాళ్ళు. మీకు 27 watts కావాలంటే మాత్రం మీరు సపరేట్గా కొనుక్కోవాల్సిందే. సో రియల్మీ X3 అండ్ రెడ్మీ K20 Pro రెండు కూడా సేమ్ ప్రైస్ ఉన్నాయన్నమాట. 22,000 పెట్టారు. అంతే మనకు 1750 డిస్కౌంట్ పోగా 20,250కి అయితే వస్తుంది. బట్ మీరు రియల్మీ X3 తీసుకుంటే మీకు 855+ ప్రాసెసర్ వస్తుంది. అలాగే ఇది 120Hz డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే అమోల్డ్ స్క్రీన్ కాదు. బట్ K20 Pro తీసుకుంటే మీకు అది అమోల్డ్ స్క్రీన్తో వస్తుంది. నా పర్సనల్ చాయిస్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ నేను అయితే రియల్మీ X3 తీసుకుంటాను. నా బడ్జెట్ 20,000లో ఉన్నట్లయితే. నెక్స్ట్ 25,000 నుంచి 35,000లో ఉన్న ఒకే ఒక బెస్ట్ మొబైల్ వచ్చేసి IQ3 అనమాట. ఎందుకంటే ఈ బడ్జెట్ రేంజ్లో మనకు వేరే ఆల్టర్నేటివ్స్ అయితే ఏం లేవు. సో మీరైతే IQ3 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకు ఫ్లాగ్షిప్లో ఉండాల్సిన అన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఇది మనకు 55 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇది మనకు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే 4440 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మనకు కార్బన్ ఫైబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇస్తుంది. అలాగే 55 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. ఇది మనకు చేసి ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనమాట. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అందులో మనకు 20x డిజిటల్ జూమ్ కూడా దొరుకుతుంది. సో మీ బడ్జెట్ 25,000 to 30,000 మధ్యలో ఉన్నట్లయితే కనుక IQ3 అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ బడ్జెట్లో ఇదే బెస్ట్ మొబైల్. నెక్స్ట్ మనం 30,000 to 40,000 రేంజ్లో ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా OnePlus అనమాట మంచి ఆప్షన్. కాకపోతే OnePlus 770 ఈ మోడల్స్ కంటే OnePlus 8కి వెళ్ళండి. ఎందుకంటే 7 సిరీస్ కంటే 8 సిరీస్లో కెమెరాస్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. ఇందులో కెమెరా క్లారిటీ కానీ అందుకే ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ చాలా బాగుందన్నమాట. అలాగే డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఇవి డిజైన్ కానీ లుక్స్లో కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది 8 సిరీస్కి. సో డెఫినెట్గా మీరు 8 సిరీస్కే వెళ్ళండి. 7 సిరీస్ మాత్రం తీసుకోవద్దు. 30,000 ప్లస్ బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి మీకు 3,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ 40,000 to 50,000 మధ్యలో రెండు ఆప్షన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. చాలా ఉన్నాయి కానీ బెస్ట్ ఆప్షన్స్ అయితే నేను చెప్తున్నాను. సో ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలిసి ఏ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ స్టిల్ iPhone 11 మీద అయితే మంచి ఆఫర్ నడుస్తుంది. ఇది వచ్చేసి ప్రజెంట్ మనకు 48,000కి అయితే వస్తుంది. ఎలాగో 3,000 డిస్కౌంట్ కూడా ఉంటుంది కాబట్టి 45,000కి iPhone 11 అయితే వస్తుంది. 64GB వేరియంట్ మంచి ఆఫర్ అని చెప్పాలి. లేదు మాకు ఐఫోన్ ఇష్టం లేదు, మాకు ఆండ్రాయిడ్ మొబైల్ కావాలంటే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ S20 ప్లస్కి అయితే వెళ్ళండి. దీని ప్రైస్ వచ్చేసి చాలా తగ్గించారు. ఇది 49,999కి అయితే పెట్టారు. ఇది చాలా ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. ఇది వచ్చేసి 8+ 128GB వేరియంట్. సామ్సంగ్ నుంచి వచ్చిన బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. 50,000 అంటే చాలా మంచి ప్రైస్ ఇది. 50,000 మీ బడ్జెట్ అయితే కనుక మీకు ఒక మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలంటే మాత్రం ఆండ్రాయిడ్లో కావాలనుకుంటే మాత్రం ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోకండి.
ఎందుకంటే సామ్సంగ్ S20 ప్లస్ అనేది చాలా మంచి ఫోన్ అనమాట. డిస్ప్లే కానీ కెమెరా క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంటాయి. సో ఇది 50,000లో ఉన్న బెస్ట్ మొబైల్ అనమాట. 3,000 డిస్కౌంట్ కూడా వస్తుంది కాబట్టి మీకు 47,000కి అయితే వస్తుంది. సో ఇవి ఓవరాల్గా 5,000 నుంచి 50,000 లోపు ఉన్న బెస్ట్ మొబైల్స్ అనమాట. మాక్సిమం మీరు ఏ మొబైల్ సెలెక్ట్ చేసుకున్నా కూడా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆ ప్రాసెసర్లు చాలా బాగుంటాయి అనమాట మీడియాటెక్ ప్రాసెసర్లతో కంపేర్ చేస్తే. అలాగే మినిమం మీరు డిస్ప్లే చూసినట్లయితే మినిమం ఫుల్ HD ప్లస్ ఉండేలాగా చూసుకోండి. 15,000 బిలోలో మీకు AMOLED స్క్రీన్ కావాలంటే మాత్రం డెఫినెట్గా సామ్సంగ్ అయితే వెళ్ళండి. సో ఇన్ కేస్ మీకు సామ్సంగ్ వద్దు, మాకు వేరే మొబైల్స్ కావాలనుకుంటే మాత్రం మీరు 17,000 to 18,000 పెట్టినట్లయితే మీకు పోకో X3 కానీ లేకపోతే రియల్మీ 7 Pro కానీ అక్కడైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. గేమ్స్ బాగా హెవీగా ఆడతాను అనుకుంటే మాత్రం మినిమం మీరు స్నాప్డ్రాగన్ 855 ఉన్న మొబైల్స్ అయితే తీసుకోండి. అంటే మనకు రియల్మీ X3 కానీ లేకపోతే రెడ్మీ K20 Pro కానీ ఈ మొబైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంటుంది, కెమెరాస్ చాలా బాగుంటాయి, స్క్రీన్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి అనమాట. లేదు మాకు ఇంకా లేటెస్ట్ ప్రాసెసర్ కావాలనుకుంటే మాత్రం బడ్జెట్లో కావాలి 30,000 లోపు అనుకుంటే మాత్రం IQ3కి వెళ్ళండి. అది మీకు 30,000 లోపే వస్తుంది. మీకు OnePlus మొబైల్స్ కావాలంటే మాత్రం OnePlus 8 నుంచి అయితే మీరు స్టార్ట్ చేయండి. 8 కానీ 8T కానీ ఈ 2 మొబైల్స్ అయితే మీరు చూస్ చేసుకోండి. లేదు OnePlusఏ కావాలి, నా దగ్గర అంత బడ్జెట్ లేదనుకుంటే అప్పుడు మాత్రం మీరు OnePlus 7T అయితే తీసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా డిఫరెంట్ బడ్జెట్లో మనకున్న బెస్ట్ మొబైల్ ఆప్షన్స్ అనమాట. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటాను. ఇన్ కేస్ మీకు మొబైల్స్తో పాటు టీవీస్ ఆర్ రెఫ్రిజిరేటర్స్ ఇలాంటి డిఫరెంట్ అప్లయన్స్కి సంబంధించిన ఆఫర్స్ ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి. డెఫినెట్గా వాటి గురించి అయితే ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటికే మీ అందరికీ ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది ఏ బడ్జెట్లో ఏ మొబైల్ తీసుకోవాలని చెప్పి. డెఫినెట్గా ఈ వీడియో మీకు అయితే హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి వీడియోలో అయితే మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.